ఏమిటండి స్పీడు? కొంచెం జోరు తగ్గించండి. నేను ఇలాగే నడుపుతా, కావాలంటే దిగిపో. అయితే ఆపండి. నేను దిగిపో అన్నాను గాని ఆపుతాను అన్నానా? నీకు మరీ అంత సరదాగా ఉంటే రన్నింగ్ లో దిగిపో. ఇప్పుడు చూడవే, నీకు ఇస్తా ఒక్కటి. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల, సాగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మరీ. బీడిన్ మై హార్ట్ ఎంత గట్టి కొట్టుకుంది, బీడిన్ మై హార్ట్ ఎంత గట్టి కొట్టుకుంది. ఓ మై గాడ్, కొంచెం స్పీడ్ తగ్గించండి. ఓ మై గాడ్. ఆర్డర్ పడుతున్నావంటే వదులు. నేను కావాలని పట్టుకోలేదండి. నేను మాత్రం స్పీడ్ బ్రేకర్ కావాలని ఎక్కించాగా. దేవుడా, అర్థమైపోయింది. ఇంకా అమ్మా, అది అమ్మా, అమ్మో, అమ్మో. మెల్లిగా పోనివ్వండి. అలాగే మెల్లిగానే పోనిస్తున్నా. అమ్మా, ఆపండి 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 ఆపండి. ఇక్కడెందుకు ఆపమన్నావు? థియేటర్ లోపల ఆపుతాగా. మీ దగ్గర ఎన్ని టికెట్స్ ఉన్నాయి? 2. అవునా? ఇవి చూపించండి. ఇక మీరు వెళ్ళొచ్చు. బాయ్. మరి మనం సినిమాకి నా ఫ్రెండ్ తో వెళ్తాను. ఫ్రెండా? అదిగో. హాయ్ హాయ్. నవీనా కదూ? అవును, నా ఫ్రెండ్ నవీనే. తన్నెవరు రమ్మన్నారు? నేనే. ఎందుకు? మీతో సినిమాకి నేను రాను కాబట్టి. ఏ మరి ఆ మొక్కేదో అమ్మతో చెప్పచ్చు కదా. పాపం అత్తయ్య గారు డిసప్పాయింట్ అవుతారండి. ఇప్పుడు నువ్వు దాంతో సినిమాకి వెళ్తే నేను డిసప్పాయింట్ అవుతాను. అది నాకు సంబంధం లేదుగా. మరి మీరు సినిమాకి వెళ్తే నేనేం పీకాలి? వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇలా కదే, వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి చెప్తా. నేనేం చెప్తానో తెలుసా? బ్లాక్మెయిల్ కదా. నీ టైం నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా. చెప్తా. హాయ్ మధు. హాయ్ అండి. హాయ్. మీ ఇద్దరి కోసమే 2 టికెట్లు. పెద్ద సినిమా చూడండి. మీరు గ్రేట్ అండి. అసలు భార్యతో సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉండి కూడా ఫ్రెండ్ తో పంపిస్తున్నారు. మీరు కేకండి నిజంగా. నీకు అలా అర్థమైందా? ఓకే, వెళ్ళండి. మర్చిపోయాను, ఇంటర్వెల్ లో సమోసాలకి బిస్కెట్లు. వెళ్ళు, ఇక్కడ ఎండలో వెయిట్ చేస్తూ ఉంటా. సార్ పార్కింగ్ ఇక్కడ. బయట పెట్టుకుంటా. మళ్ళీ 10 రూపాయలు బొక్క.